నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు కార్న్‌ఫ్లెక్స్ మిక్చర్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఇది చాలా సింపుల్ అండి. చాలా టేస్టీ రెసిపీ అండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకు తెలిసి మీలో చాలామంది చేసే ఉండుంటారు. కానీ నా స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. సో, దీనికోసం ముందుగా ఆయిల్‌ని బాగా వేడి చేసుకోవాలండి. బాగా వేడైన ఆయిల్‌లో ఈ విధంగా మనం గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది 90% కుక్ అయితే సరిపోతుంది. సో, దాన్ని తీసి ఒక కప్‌లో పెట్టుకొని అదే జాలీలో మనం ఎండు కొబ్బరి ముక్కలండి. ఇది కూడా ఒక్క 2 సెకండ్స్ అలా పెట్టి తీసేస్తే సరిపోతుందండి. అలాగే కొంచెం క్యాష్యూ నట్స్ తీసుకుని అలాగే ఆయిల్‌లో మనం ఫ్రై చేసి తీసుకుని బౌల్‌లో వేసుకోవాలండి. సో, ఇదే ఆయిల్‌లో మనం కొద్దిగా గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని బాగా క్రిస్పీగా ఫ్రై అయినంత వరకు ఉంచాలి. జస్ట్ 1 అంటే 1 సెకండ్‌లో ఇది క్రిస్పీగా అయిపోతుంది. ఎందుకంటే ఆయిల్ చాలా వేడిగా ఉంది కాబట్టి. సో, ఆయిల్‌లో మనం మిగిలిన కార్న్‌ఫ్లెక్స్ కూడా వేసుకోవాలండి. కార్న్‌ఫ్లెక్స్ కూడా వేసి దగ్గరుండి వేయించుకోవాలండి. ఇది మీరు అటు ఇటు వెళ్ళిపోతే ఇది మాడిపోతుంది. సో, కాబట్టి దగ్గరుండి మాడకుండా చక్కగా తగ్గిన రంగు వచ్చినంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఈ కార్న్‌ఫ్లెక్స్ మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఈ సీజన్‌లో యాక్చువల్లీ రెయినీ సీజన్‌లో క్రిస్పీగా హాట్‌గా తింటుంటే చాలా బావుంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకైతే ఇట్టే కరకరా తినేస్తారు. ఎంత తిన్నా సరే మరలా తినాలనిపించే ఈ కార్న్‌ఫ్లెక్స్ మిక్చర్ చాలా బావుంటుంది. సో, ఇలా ఫ్రై చేసుకున్న కార్న్‌ఫ్లెక్స్ మిక్చర్ అంతా ఒక బౌల్‌లో వేసుకొని అలాగే మనం వేయించుకున్న కొబ్బరి, పల్లీలు, జీడిపప్పు అలాగే కరివేపాకు కూడా వేసి దీనిలోనే చివరగా ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. బ్లాక్ సాల్ట్ అండి. బ్లాక్ సాల్ట్ కొద్దిగా రుచికి మనకి కావాల్సిన క్వాంటిటీని బట్టి వేసుకొని అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అండి యాడ్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకోండి. ఇది చాట్ మసాలా వేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ జీరా పౌడర్ అండి. జీరా పౌడర్ జీలకర్ర వేయించి మనం ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న జీరా పౌడర్ అండి. అలాగే కొంచెం పంచదార పొడి. ఈ పంచదార పొడిని కూడా అస్సలు స్కిప్ చేయకండి. జీరా పౌడర్ కూడా స్కిప్ చేయకండి. ఇవే దీనికి చాలా మంచి టేస్ట్ ఇస్తదండి. సో, ఒక పెద్ద బౌల్‌లో వేసుకొని చక్కగా ఇలా తిప్పుతూ 2 చేతులతో మనం కలుపుకోవాలండి. అంతేనండి. మన వేడి వేడి కార్న్‌ఫ్లెక్స్ మిక్చర్ రెడీ అయిపోయింది. నచ్చిందా? మీరు కూడా అయితే ట్రై చేయండి. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే చక్కగా మనకి కావాల్సినన్ని రోజులు నిలవుంటుంది. మన ఇంట్లో అయితే ఫ్రెష్ ఆయిల్‌తో చేసుకోవచ్చు కదండీ! మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థాంక్ యూ ఆల్.